నమస్తే, వెల్కమ్ టు RP7 టీవీ న్యూస్. దేశం కోసం, ధర్మం కోసం, సిద్ధాంతం కోసం నిప్పులు చిమ్ముతున్న మండు టెండర్ను సైతం లెక్క చేయకుండా ఎంతో కష్టపడి గత 2 నెలలుగా బాధితుగా భారతీయ జనతా పార్టీని విజయ తీరాలకు తీసుకెళ్లేందుకు ఎంతో కష్టపడిన మన భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షులు, కార్యకర్తలకు, వివిధ రకాల మోర్చా అధ్యక్షులకు, బూత్ అధ్యక్షులకు, బూత్ ఏజెంట్లకు, నాయకులకు, పార్టీ పదాధికారులకు, శ్రేయభిలాషులకు, అభిమానులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నారు. మీ కష్టం వృధా పోదు. మోదీ 3వసారి ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించి ఈ దేశాన్ని ప్రపంచంలోని 3వ ఆర్థిక శక్తిగా ఎదిగే విధంగా మరియు దేశ ప్రతిష్టలు పెరిగే విధంగా మనమందరం గర్వపడే విధంగా చేస్తారని కోరుకుంటూ భారతీయ జనతా పార్టీ నా కుటుంబ సమన కార్యకర్తలందరికీ నా తరపున శుభాభివందనాలు. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, అభిమానులు, మండల అధ్యక్షులు, బూత్ అధ్యక్షులు, అదేవిధంగా బూత్ ఏజెంట్లు ఎన్నో రకాల కష్టపడి 3 నెలల నుంచి ఈరోజు మనం ఏదైతే పోలింగ్ జరుగుతాం అందులో మనం గౌరవపడతాము. ఎందుకంటే ఈరోజు మనం సక్సెస్ఫుల్లీ పోలింగ్ చేసి భారతీయ జనతా పార్టీకి మన విజయ దశకు వెళ్తున్నాం. ఖచ్చితంగా మా నియోజకవర్గం నుంచి భారీ మెజారిటీ వచ్చే అవకాశాలు ఉన్నాయి. మీరు కష్టపడడానికి 2 నెలల నుంచి పార్టీ ఖచ్చితంగా మీకు గుర్తింపిస్తుంది. అదేవిధంగా ఏదైతే 3వసారి నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి కావాలని అనుకుంటాం, దేశం కోసం, దేశ రక్షణ కోసం, దేశ భవిష్యత్తు కోసం మనం అందరం కలిసి అట్లాగే దేశానికి మన ప్రపంచంలో 3వ స్థానంలో తీసుకుపోవడానికి మనం అందరం కష్టపడతామని తెలియజేస్తున్నాను. ఇంకొకసారి కార్యకర్తలకు, భారతీయ జనతా పార్టీ అభిమానులకు, పదాధికారులకు అందరికీ పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.